వస్తున్నా వస్తున్నా. ఏంటి మళ్ళీనా? ఓ పార్ట్ 2కా? సరే వస్తానులే, మీరైతే తీయండి ముందు. హాయ్ హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు సినీ చిట్ చాట్. కంగువా మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే న్యూ మూవీ రివ్యూస్ కోసం, న్యూ మూవీ అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కంగువా మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే, బాగుంది. మూవీలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరేం భయపడకండి, స్పాయిలర్ అయితే చేయను. పాజిటివ్స్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 3D ఎఫెక్ట్స్. యాక్చువల్లీ నాకు 3Dలో మూవీ చూడాలంటే అస్సలు నచ్చదు. వాళ్ళు తీసిన కొన్ని 3D షార్ట్స్ కోసం ఆ స్పెట్స్ పెట్టుకుని మూవీ అంతా క్లారిటీ లేకుండా తక్కువ బ్రైట్నెస్తో చూస్తూ చాలా చిరాకు పడేవాడిని 3D మూవీస్కి వెళ్ళినప్పుడు. కానీ కంగువా మూవీ వచ్చేసరికి 3Dలో చాలా బాగా అనిపించింది. చూస్తే 3Dలోనే చూడాలి అన్నట్టు అనిపించింది. మా సైడ్ కంగువా మూవీ ఒక థియేటర్లోనే ఇచ్చాడు, 1 స్క్రీనే ఇచ్చాడు, అది కూడా 3D మాత్రమే. ఇంక చేసేది ఏమి లేక 3Dలో మూవీ చూడటం ఇష్టం లేకపోయినా మా ఫ్రెండ్ నేను కూడా 3Dకే వెళ్ళాం. మూవీ టైటిల్స్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి కూడా 3D ఎఫెక్ట్స్ చాలా చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకో పాజిటివ్ విషయం మ్యూజిక్. మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఆల్రెడీ మనం సాంగ్స్ అన్ని విన్నాం కదా, వినటానికి చాలా బాగున్నాయి. మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మూవీలో నచ్చిన విషయాలు ఏంటంటే కొన్ని సీన్లు అయితే మూవీలో చాలా బాగా హై ఇచ్చాయి. అందులో హిమకోన అని ఒక లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్లో ఉండే ఫైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మంచి గూస్ బంప్స్ వచ్చే సీన్ అదైతే. అలానే మంచి హై ఇచ్చే సీన్స్ కొన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మూవీలో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ మీద నడుస్తుంటుంది స్టోరీ మొత్తం. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సూర్య సార్ అయితే చింపేసిండు. సూర్య సార్ అయితే ఎక్సలెంట్ చేశారు. అండ్ మిగతా అందరు ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మూవీలో నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ పార్ట్ 2 ఏంటండి ప్రతి సినిమాకి. పుష్ప 2, దేవరా 2, సలార్ 2, కా 2, కల్కి 2, కంగువా 2. ఎప్పటికొస్తాయండి ఇవన్నీ? ఒక్కో డైరెక్టర్ ఒక్కో హీరోని పార్ట్ 2s అంటూ పట్టేసుకుని ఉంచుకుంటే మరి మిగతా డైరెక్టర్స్కి హీరోలు ఎక్కడి నుంచి వస్తారండి? సర్లే, ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీలో మంచి ఎమోషన్ ఉంటుంది, ఒక కొత్త ప్రపంచం. అంటే మీకు ఇది ఎలా చెప్పాలంటే సలార్ మూవీలో తెగలు ఉంటాయి కదా, అలానే మన దేవరాలో సముద్రం పక్కన 4 ఊర్లు ఉంటాయి కదా, రెడ్ సీ, ఎర్ర సముద్రం. సేమ్ అలానే కంగువాలో కూడా 4-5 తెగలు ఉంటాయి. వాటి గురించి చెప్పే విధానం, ఆ క్యారెక్టర్స్ని మనకి పరిచయం చేసే విధానం అంత గొప్పగా ఏమీ లేదు. అంటే స్టార్టింగ్లో మనం చూస్తున్నప్పుడు కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. అది ఆడియన్స్కి ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా ప్లాన్ చేసుకుని ఉండుంటే బాగుండేది. అండ్ ఆ బ్యాక్ స్టోరీ కూడా ఇప్పుడున్న టైం లైన్కి 1000 years బ్యాక్ జరిగే స్టోరీలో వాళ్ళు మాట్లాడే యాస్ కూడా కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. అంత క్లారిటీగా మనకు అర్థం కానట్టుగా అనిపిస్తుంది. అంటే కొత్త ప్రపంచంలో ఆ కొత్త క్యారెక్టర్స్ని చూసేసరికి ఆడియన్స్కి అంత గందరగోళంగా అనిపించి అందులో ఉన్న స్టోరీకి సరిగ్గా కనెక్ట్ అవ్వరేమో అని నా ఫీలింగ్. ఓకే, ఫైనల్లీ మూవీ థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే ఆ 3D విజువల్స్ కోసం, కొన్ని హై ఇచ్చే సీన్స్ కోసం, మూవీలో ఉండే ఎమోషన్స్ కోసం అండ్ మ్యూజిక్ కోసం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఈ మూవీ ఖచ్చితంగా చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ నెగిటివ్ రివ్యూస్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సినీ చిట్ చాట్. కంగువా లైక్ కొట్టి కామెంట్ పెట్టేవా, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేవా.